హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా జ్యూసీగా సూపర్బ్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఎవ్వరైనా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను వేసేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల పాలు వేసుకోండి. వేసుకొని రవ్వ మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇది ఒక 3-4 మినిట్స్‌లో మనకు దగ్గర పడిపోతుందండి. ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా కొంచెం గట్టి పడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సాఫ్ట్‌గా కూడా వస్తాయన్నమాట. నెయ్యి వేసుకొని మరొకసారి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి చాలా సాఫ్ట్‌గా, మెత్తగా, పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో 3 కప్పుల వాటర్ వేసుకోండి. అంటే 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకొని అందులో 2 కప్పుల షుగర్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని చక్కెర మొత్తం కరిగేంత వరకు బాగా మరిగించుకోండి. ఇక్కడ మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. చక్కెర బాగా కరిగి కొంచెం థిక్‌గా అయితే సరిపోతుందనమాట. ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వలో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, కొంచెం వంట సోడాని వేసుకోండి. వేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. చపాతీ పిండిలాగా రావాలండి. బాగా ఒక 3-4 మినిట్స్ పాటు హ్యాండ్స్‌తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ పిండి మొత్తం కూడా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని ఫైనల్‌గా మరొకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత హ్యాండ్స్‌కి కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండి తీసుకొని లడ్డూలలాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత హ్యాండ్స్‌తో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పిండి మొత్తం కూడా చేసేసుకోండి. నెయ్యి అప్లై చేసుకుంటూ చేసుకోండి. అలా అయితే సాఫ్ట్‌గా బాగా వస్తాయన్నమాట. జస్ట్ హ్యాండ్‌తో ప్రెస్ చేయడమే అండి. మరీ థిక్‌గా కాకుండా, మరీ థిన్‌గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న అప్పలు వేసేసుకోవాలండి. ఇది మొత్తం కూడా హై ఫ్లేమ్‌లో మాత్రమే చేసుకోండి. ఆ తర్వాత వీటిని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్‌లో వేసేసుకోవడమే అండి. అన్నీ కూడా వేసుకొని ఇవి మంచిగా వాటర్‌లో మునిగేలాగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ ఎన్ అవర్ 40 మినిట్స్ తర్వాత గనుక తిన్నట్లయితే జ్యూసీగా చాలా బాగుంటాయి.